టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పేరు మీద తెలంగాణ అంతటా గిర్రగిర్ర తిరుగుతున్న కవితక్క సందు దొరికినప్పుడల్లా అటు అధికార కాంగ్రెస్ పార్టీని ఇటు ప్రతిపక్ష కారు పార్టీని గట్టిగానే ఆర్చుకుంటుంది. ఇప్పుడు బాయి బాట పేరు మీద సింగరేణి బొగ్గు బాయిల దిక్కు తిరుగుతున్న కవితక్క నోటికే కాదు ఇవాళ చేతికి సుతం పని చెప్పింది. మరి కవితక్క ఏం చేసిందో ఏం కథనో పురాగా ఆర్చుకుందాం పాండ్రల్లా. చూస్తున్న రానుల్లా కవితక్క ఏం చేస్తున్నదో ఆపోజిట్ లీడర్ల మీద మాటల దాడి చేసుడే కాదు, సందు దొరికినప్పుడు ఇట్లా వంటకాలు కూడా తయారు చేస్తుంది అన్నట్టు. మరి ఆ ముచ్చట ఏందంటే సింగరేణి బాయి బాట పేరు మీద బొగ్గు గనుల కాడికి పోయి కార్మికుల మంచి చెడ్డలేందో తెలుసుకుంటున్నది కదా కవితక్క. అట్లా ఇవాళ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 3 పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ కాడికి పోయి కార్మికులతోని ముచ్చట పెట్టింది. లాంగ్ వాల్ టెక్నాలజీతోని బొగ్గు బయటికి తీయడానికి కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నది. అటెంకా ఆడికెంచి పెద్దపల్లికి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసింది. ఇక కార్యం అయిపోయినాక పెద్దపల్లిలో పేరు పోయిన మిలన్ స్వీట్ హౌస్ కాడికి పోయి కళాఖండ్ ఎట్లా తయారు చేస్తారో తెలుసుకున్నది. ఇక తయారు చేసేలతో కలిసి కడాయిల పాలు చక్కెర పోసి కళాఖండ్ తయారు చేసింది. మరిగా తయారు చేసిన స్వీటు రుచి ఎట్లున్నదో కూడా చూడాలి కాబట్టి చేతిలో ముత్తం తీసుకొని సై చూసినట్టు చేసింది. అట్లనే పక్క పొంటున్న చెల్లెలను సుతం తినువనిచ్చింది. ఇక కవితక్క సాదా సీదాగా వచ్చి స్వీట్ హౌస్ లో స్వీట్ తయారు చేసి అక్కడ ఉన్నలతో కలిసి తినటాలకు అందరు మస్తు ఖుషి అయ్యిర్రు. మొత్తానికైతే పార్టీ పెట్టినాక మొదటి పారి పెద్దపల్లికి వచ్చి స్వీట్ తిన్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి నుంచి తీయటి ఫలితాలే అత్తయ్యనన్న బట్టి అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కవితక్క రాజకీయం ఎట్లుంటది అనేదిగా. పెద్ద పెద్ద లీడర్లు సినిమా హీరోల పుట్టినరోజులు వచ్చినాయి అంటే మామూలుగా ఉండదు ముచ్చట. వాళ్ళ కంట్ల పడాలని తీర్తీర్ల ఇకమతులు వాడుతుంటారు అభిమానులు. రక్తదానాలు చేసుడు, అన్నదానాలు చేసుడు, పండ్లు వంచుడు, ప్రత్యేక పూజలు చేసుడు, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది అభిమానం. అలా రాహుల్ గాంధీ పుట్టినరోజును చేతిపాటి కార్యకర్తలు ఏ తీరుగా చేసిన రోజు చూడుండ్రోలా. బోష్ని రాహుల్ గాంధీ సార్ను పరశురాముని లెక్కనే తయారు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు కదా. ఓ చేతిలో గండ్రగొడ్డలి, ఇంకో చేతిలో రాజ్యాంగం పెట్టి రాహుల్ గాంధీని పరశురాముని అవతారంలకు మార్చిండ్రు చేతిపాటి లీడర్లు. ఇవాళ రాహుల్ గాంధీ పుట్టినరోజు కదా, గుళ్ళకు పోయి రాహుల్ గాంధీ పేరు మీద పూజలు అర్చనలు చేపించుడు కామన్ అనుకున్నారో ఎట్లనో తెలియదు గాని కాశీకి పోయి గంగా నదిలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి పూజలు చేసుకుంటా బకీటెడ్ పాలతోటి అభిషేకం కూడా చేసిండ్రు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు దేశమంతటున్న రాహుల్ గాంధీ అభిమానులు పొట్టు పొట్టు వైరల్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడేటందుకు రాహుల్ గాంధీ పరశురాముని లెక్క అవతారం ఎత్తుతాడు. అడ్డమొచ్చినోళ్లను పరశురాముని లెక్కనే గండ్రగొడ్డలితోటి కథం పట్టిస్తాడని చెప్పేటందుకే ఈ తీరుగా చేసిండ్రు మా పార్టీ కార్యకర్తలని కొందరు చేతి పార్టీ లీడర్లు ఖుషి అవుతున్నారు. ఇంకొందరేమో పువ్వు పార్టీని కథం పట్టించే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇలాకా వారణాసి నుంచే చాలు చేస్తాడు. అందుకే అక్కడ ఈ తీరుగా ప్రత్యేక పూజలు చేసిండ్రని చేతి పార్టీ నాయకులు మస్తు ఎలివేషన్లు ఇస్తున్నారు. దేశాన్ని మల్లోపారి కాంగ్రెస్ పార్టీ ఏలుబడులకు తీసుకొచ్చుడు రాహుల్ గాంధీతోనే అవుతుందని కార్యకర్తలు ఆయన మీద ఆశలు బగ్గనే పెట్టుకున్నారు. కానీ మోక మీద చూస్తేనేమో కథ వేరే ఉన్నది. చూడాలి మరి మళ్ళొచ్చే ఎన్నికల నాటికి రాహుల్ సారు సెంటర్ సర్కార్ మీద ఎట్లా కొట్లాడతాడు, అధికారంలోకి తీసుకురావడానికి ఎట్లా పనిచేస్తాడు అనేది. గాని మరిగా మన జోర్దార్ తరపున కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాలని కోరుకుంటున్నాం. వల్ల తెలంగాణలో మెల్లమెల్లగా రాజకీయం షురూ చేస్తున్నాడల్లో పవన్ కళ్యాణ్ సారు. మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఎవ్వరి జాగిరి కాదన్నాడు. నిన్న వరంగల్లో కాలు పెట్టి బుడ్డ అభిమాని మీద పట్టరాని ప్రేమనంతా కురిపించిండు కదా. ఇగియాల మణికొండల పార్టీ కార్యాలయం షాల్ చేసిండు సారు. మళ్ళా ఒట్టిగా సుతం కాదుల్లా తెలంగాణ సెంటిమెంట్ ను పక్కా పాటించిండు పవనాల సారు. మరిగా ముచ్చట మీద నజరేద్దాం పాండ్రోల్లా. కొన్నిసార్లు అచ్చుడు లేటు కావచ్చు, కానీ అచ్చుడు మాత్రం పక్కా అన్నట్టే ఎత్తున్నాడు కదా జనసేన పెబ్బ పవన్ కళ్యాణ్ సారు. తెలంగాణ రాజకీయాల్లో కాలు పెట్టకుండా చాలా మంది ఆగబడదామని చూసిండ్రు గాని మనల్ని ఎవ్వరు ఆపేది అన్నట్టే కదులుతున్నాడు సారు. ఈడ పోటీ ఎత్తమని మొన్నట్లా చెప్పిండు కదా, చెప్పినట్టే తెలంగాణ మీద ఫోకస్ పెంచే పనిలో పడ్డాడు పవన్ సారు. ఇదివరకు హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ ఉండగానే ఇలా మణికొండలో కూడా జనసేన పార్టీ ఆఫీస్ ను తెరిచిండు. ఘనంగా జరిగింది కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కార్యం. అచ్చం కేసీఆర్ లెక్కనే చేతికి దట్టి కట్టుకొని వచ్చి
కొత్త ఆఫీసుల తొలుత పూజలు చేసి పార్టీ ఆఫీసుల తెలంగాణ తల్లి పోట్వకు నివాళి వట్టి తెలంగాణ సెంటిమెంట్ ను పక్కాగా వాటించిండు. అటెంక జనసేన జెండాను సుతం ఎగిరేసి ఇక ఇదే కార్యంలో పార్టీ కండువ గప్పి చాలా మంది కార్యకర్తలను జనసేనలకు ఆహ్వానించిండు సారు. ఇక పార్టీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లకు పోగానే తెలంగాణ జనసేన నేతలు సారుకు చెల్లబట్ట గప్పితే సారేమో సీట్లో కూర్చొని ఆన్ డ్యూటీలకు ఎక్కిండు. మొత్తానికైతే మొన్నట్లా పవన్ సారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టుడు, అటెంక ఢిల్లీలో జరిగిన జనసేన ప్రస్థానం కార్యంలో తెలంగాణ ముచ్చట తీసుడు, అటెంక హన్మకొండలో తన అభిమాని నిరంజన్ ను కలుసుడు, ఇప్పుడు ఇట్లా పార్టీ కార్యాలయాన్ని తెరుసుడు, ఇవన్నీ చూస్తుంటే మొన్నట్లా పవన్ సారు చెప్పినట్టు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలకు దిగుడు ఖాయమున్నట్టే ఉన్నది కదా. చూడాల మరి జనసేన ఎంట్రీ తోటి తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేటిదిగా. వెనకట ఆషాఢంలోనో శ్రావణంలోనో వంటలకు పోయేది, కానీ ఇప్పుడు చాలా ఊర్లలా ఎప్పుడు పడితే అప్పుడే వంటలకు పోతున్నారోలా. ఊరెనక ఊరు అన్నట్టే కీడు వంటలకు క్యూ కడుతున్నారోలా ఊర్లలో జనాలు. మరి వీళ్ళకు ఏం కష్టం వచ్చిందో ఏం కథనో అడుచుకున్నోద్దాం పాండ్రి. ఇలా పర్షాన్ సల్లగుండా పొద్దుగాల ఊళ్ళరా ఒక్క పొరుగు సుతం లేరు కదా. ఊరంతా కాలైంది. వంటలకు పోవడంటే ఒక వాడకట్టోల్లో లేకుంటే ఒక కులపొల్లో ఒక ఏరియాలున్నోళ్ళో అందరు అనుకొని ఒకటే నాడు వంటలకు పోతారు. కానీ పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపురం మండలం ఉషన్నపల్లి ఊరోళ్ళు మాత్రం ఊరంతా అనుకొని ఒకటే నాడు ఊరిడిచిపెట్టిండ్రు. కీడు వంటలకని పొద్దు ఒడవక ముంగట్నే ఉన్నూరిని ఇడిచిండ్రు. మాపటిదాకా జంగల్లనే వండుకొని తిని టైం పాస్ చేసిండ్రు. మరి గట్లెందుకో గీ అక్కని అడుగుదాం. మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడుపోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సంభవంగా కురవాలని అడవిలోకి వచ్చాము. అగో ఇన్నరా, ఊళ్ళే 2 నెలలనే 15 మంది పడుసోళ్ళు ముసలోళ్ళు జీవిడిచిండ్రట. చాలా మందికి పానం మంచుగుంటలేదట. ఎప్పటికి ఎవలో ఒకరు రోగాల పాలైతున్నారట. అరే ఊకూకే గిట్లయితుందేందని ఊరోళ్ళు అయ్యగారిని అడిగితే మంచి రోజు నాడు ఊరంతా ఊరిని ఖాళీ చేయాలని చెప్పిండట. పొద్దు ఒడిచిన కాన్నుంచి పొద్దుమిక దాకా ఊళ్ళే ఒక్క మనిషి కూడా లేకుండా ఊరును ఖాళీ చేయాలని అన్నాడట. పొలిమర దాటి పోయి షేన్లు శెలకలలో వండుకొని తినాలని చెప్పిండట. ఇక అయ్యగారి మాటను జవదాటకుండా ఎర్రటెండల్లా సల్లటి చెట్ల నీడకు చిల్లయిండ్రు ఇయ్యల్లా ఊరి జనం. ఇక ఎట్లాగచ్చినాం కదా అని కౌసు కూరలు కల్లుబొట్లు మందు పవ్వలు తెచ్చుకొని ఉడగట్టిండ్రు. దోస్తులు చుట్టాలతోని జోర్దార్ దావతి వేసుకున్నారు. ఊరికచ్చిన కీడుకు వంటలతోని ఎండుకాడు పడేసిండ్రు. ఎవ్వల నమ్మిక వాళ్ళది, మనకెందుకు గాని. దొంగలకి ముచ్చటెరకైతే ఊరోళ్లకు కాలరాత్రి అయ్యేది కావచ్చు. మరి ఈ ఏఐ జమానాల సుతం గీ కీడు నమ్మకాలేందని కొందరు ముక్కిరుతుంటే ఇంకొందరేమో ఇసొంటి వాటికి ఎండుకాడు పడేసేటట్టు జనాలను చైతన్యవంతులను చేయాలని అంటున్నారు. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. అంతకంటే ముందుగాల మా ముసలి రాముల తాత ఏం చేస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందే ఇయాల్టి సంగతి? అరే గుండు కొట్టించుకోగానే ఉన్న మేడ దొబ్బిందారా? తాడి చెట్టుగా పెరిగినావు కానీ ఈత చెత్త అంతా మేడలు ఉన్నారా నీకు? కొడుక పేగులు తీసి మెడలు వేసుకుంటా, నాగుల తొండలు దొరికితా. ఏమనుకుంటావు నా గురించి? మర్యాద మాట్లాడు. మర్యాద మాట్లాడుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఓ ముసలోడా, ఎప్పుడు చూడు ఎవరో ఒకరితోటి పంచాయతీ నానే నీకు. ఇంతకు మీ పంచాయతీ దేని గురించో చెప్పు. అరే అది కాదే బుజ్జిరాగురా. ఇగో మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఆట పాత బంగ్లాలకు సున్నాలు వేసాట నేనే కట్టిపించిన అని ఓపెనింగ్లు చేస్తాడని ప్రచారం చేస్తాడే వీడించడం. అట్లా చెప్పే జనాలు నిజమని నమ్మరా? చెప్పు నువ్వు. అనుకున్నాడేమున్నదే, అదే నిజం కదా. ఎప్పుడో కట్టిన 6 రోట్ల సర్కార్ బడికి బయట సున్నాలేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పేరు మార్చి మేం కట్టినామంటే ఏందన్నట్టే చెప్ప. నువ్వు కూడా వీళ్ళ దగ్గర ఏ ప్యాకేజ్ తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతుంది కదా. సరే ఆ ముచ్చట అటు ఉంచు. మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ అధికారంలోకి వచ్చినాక మా షెయి పార్టీ సర్కార్ హయాంలా అభివృద్ధి చేసిన పార్కులను మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఓపెనింగ్ చేస్తాంటే అవి మీరు కట్టియలేదు, పాత సర్కారే కట్టించిండ్రు, మీరు ఓపెనింగ్ చేస్తానని పేరు బదనం చేస్తానంటే ఏం బల్బ్ అన్నట్టు? అది కూడా 100కు 100% కరెక్టేనే తాత. నిన్నటి ఆ వన మహోత్సవ కార్యక్రమంలో చూపించిన వీడియోలో ఉన్న మహబూబ్ నగర్ మయూరి పార్కు, ఆర్మూర్ అర్బన్ పార్కు, శంషాబాద్ మస్జిద్ బండా పార్కు, కాళేశ్వరం ముక్తివనం పార్కు ఇవన్నీ పోయిన సర్కారు ఉన్నప్పుడు కట్టించినయే కాదే.
అంటే ఇక మా పార్టీ సర్కార్ వచ్చినాక ఏం చేయలేదంటావా? మరి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయినాక ఏం అభివృద్ధి కాలేదంటావా? అప్పులు తప్ప ఏం చేసిండు మీరు రేవంత్ రెడ్డి సార్? మళ్ళీ అప్పులు అంటావు ఏం రాడు? ఏ ఆగాగు ముసలోడా, అన్న అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పులు తప్ప, అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో చేస్తా అన్న 6 గ్యారెంటీలు అమలు చేసిండా? ఏదన్నా కొత్త ప్రాజెక్టు కట్టించిండా చెప్పు నువ్వే. ఆడోళ్లకు పిరి బస్సు పెట్టిండు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాడు. ఆ సంస్థలకు సర్కారు కోట్ల రూపాయల అప్పు బకాయి వాడు ఉన్నదట, అది తీర్చన్నాడు అసలు భాగవతం బయట పడుతుంది. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తలేడు అనే ఎంగిలిస్తారు మొఖందానా. యాసంగిలేసిన వరి పంటకు బోనస్ ఏదే? పండించిన వడ్లను కొన్న తావేదే? సెంట్రల్ సర్కార్ కొంటలేదు, వాళ్ళు కొనప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు చెప్పు? ఏమంటారు రాజాలు? దాన్ని తెలుస్తలేదు. అదే ముచ్చట అప్పటి కారుపాటి సర్కార్ అంటే ప్రతిపక్షంలో ఉన్న మీ రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు ఒకసారి యాదికి తెచ్చుకో పెద్ద మనిషి. కేంద్రం వడ్లు కొనంటాంది అంటే మరి నువ్వు గాడిది పనులు తోనేదనుకున్నావా కేసీఆర్, లేకుంటే బోకరిజం చేస్తానవా కేసీఆర్ అని అన్నాడు. అంటే ఈ లెక్కన అవే మాటలు మన రేవంత్ రెడ్డి సార్. కర్మ ఎవ్వరిని ఇడిచిపెట్టదురా రాజా. చెండును మనం ఎంత రువ్వడితోటి గోడకు కొడతామో అంతే రువ్వడితోటి వచ్చి మళ్ళీ మనకు కలుగుతుంది. అట్లనే అయిపోతుంది మన రేవంత్ రెడ్డి సార్ పరిస్థితి కూడా. ఇప్పుడు అర్థమైందా పెద్ద మనిషి? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక రైతుగా మీ రేవంత్ రెడ్డి సారు అధికారంలోకి వచ్చినాక రైతులకి ఎలుగబెట్టింది ఏందో నువ్వే చెప్పు. ఆ రైతు బీమాకు రామ్ చెప్పిండు. ఎన్ని ఎకరాలున్న రైతుకైనా యాళ్ళకు పడే రైతు భరోసాకు గుండు సున్న పెట్టిండు. ఆటో పిల్లగానికి పైసలు ఇచ్చినా ఇంటికాడికి తీసుకొచ్చేటట్టు దొరికిన ఊరియా బత్తాలకు మా రైతులను లైన్ల నిలబెట్టిండు. వీలున్నప్పుడే పోయి తెచ్చుకునేటట్టు దొరికే ఇత్తనాలకు మా చెప్పులను లైన్ల పెట్టించిండు. కంటి రెప్పపాటు మందం కూడా కరెంటు పోకుంటున్న 24 గంటల వ్యవసాయం కరెంటుకు కోత పెట్టిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నున్నాయి. మళ్ళా అన్న మీదకి ఎందుకు పోతున్నావు మరి? ఏం చేయాలనే, కాంగ్రెస్ పార్టీ అభిమానులం అయితే మరి ఎవరన్నా మాట అంటే బాధ అనిపించదా మాకు? అందుకే వాడి మీదికి పోయినాం. కానీ మేము కూడా మీదికి చూడ గంభీరంగా కనబడతాం. కానీ మా లోపల కూడా మాకుండే బాధ మాకున్నది. ఎవరికి చెప్పుకుంటాం? ఒత్తుకుంటాను లోపట్టే బయటికి తిరగక. పాట అంటే అభిమానం ఉండాలనే, ఎవ్వరు కాదంటలేరు. అట్లని మన అభిమాన నాయకుడు పాలన పేరుతోటి మనకు సున్నం పెడతా అంటే ఊకుంటామానే? అది చెప్పు. అది కరెక్టే కానీ మరి ఏం చేయమంటావు? పేరుకేమో అధికారంలో ఉన్న పార్టీ, పెత్తనం చూడబోతే మందిని తెచ్చే కథ కాబట్టి రైతులకు యాళ్లకు రైతు భరోసా వేసే గతి లేదా? కోట్ల రూపాయలు పెట్టి గాలి మోటార్లు కూడా వచ్చా. ఊళ్ళో పొంచి రోడ్లు చక్కగా గతికి లేవా? ఏతులకేమో ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు మీటింగులు పెట్టి పచ్చ పొలను తిట్టబట్టా. ఏం చేస్తాం? ఇంత చెప్పుకుంటా పోతే అని ఉన్నదా ఇల్లువా? సరే గాని ఇంతకు మొన్న వండిన యాసంగి వడ్లు అమ్మినావా మరి? అమ్ముడు ఎక్కడిదా తల్లి, అవి కళ్ళంలో మొలకలు వస్తానే అంటున్నాం. ఇక 2 నెలల కింద అమ్మిన మొక్కజొన్న పైసలు ఇప్పటి వరకు రూపాయి పత్తకే లేదు. ఇక ఇప్పుడేమో సన్న వడ్లే వేయాలి, అవి మా సర్కారు చెప్పిన వడ్లే వేయాలి అనబట్టే. మళ్ళీ అది కాక కేంద్ర సర్కారు కొన్నాన్ని వడ్లే మేము కొంటామని చెప్పబట్టే. ఇక మన రైతులు ఈ శాత చేసి దేనికి? ఈ కట్టం ఎవరి కోసం రా? ముందు చూడబోతే నువ్వు, వెనక చూడబోతే గొయ్యి అన్నట్టున్నదేమే మీ రైతుల పరిస్థితి. గట్టలే ఉన్నది పరిస్థితి. మరి ఏం చేస్తావు? ముసలాడా, మా పార్టీ వాళ్ళ బాసింగాలు కావాలి. వాళ్ళు వచ్చి ఏం చేయరు, నువ్వు వచ్చి ఏం చేయరు. వాళ్ళు నువ్వు అందరు రకం ఈయన ఉంటుంది. మా పార్టీలను తీసుకొని మేము కూడా రారా. మా ముసలోడు ఉన్న కాడు ఉండడమ్మా, దినాం ఇట్లా లేని పంచాయతీలు కొలుచుకుంటాడు, అనవసరంగా తిట్లు పడతాడు. అయినా సర్కారు తప్పులు చేస్తున్నా కూడా అంత మంచిగానే ఉన్నదనంటే ఆ వస్తలు వడ్డోళ్ళు తిట్టకుంటూ ఊకుంటారా చెప్పుండ్రి. యాలకు రైతు భరోసా వేసి పంటను యాలకు కొని ఆశం చేయకుండా ఆ కొంట్ల పైసలు వేయాలి. ఇత్తనాలు ఎరువులకు కొరత లేకుండా చూసుకొని సర్పోను కరెంట్ ఇచ్చిందంటే చాలు. రైతులకు అంతకు మించి ఇంకేముంటది చెప్పుండ్రి. రైతు ప్రభుత్వం అని మాటలు చెప్పుడు కాదు, రైతులకు ఫాయిదా అయ్యే పనులు చేయాలి. ఏమంటారు పబ్లిక్? షాప్ లా ఫేస్ వాష్ కొందామని వచ్చిండు, సూపులు అమాయకంగా పెట్టిండు, మాటలు తీయగా మాట్లాడిండు, కస్టమర్ లెక్క ఎంట్రీ ఇచ్చి సినిమా విలన్ లెక్క మారిండు. ఫేస్ వాష్ కొనే వంకతోటి చేతి వాటం చూపెట్టి ఫేస్ కున్న వాల్యూ పోగొట్టుకున్నాడు. చూడుండ్రోలా ఈ దొంగ బట్టవాస్ గాని కథ ఎట్లున్నదో. అక్క,
నేను తెల్లవడాలే ఓ మంచి ఫేస్ వాష్ ఉంటే చూయించుమన్నట్టు ఉన్నాడు. దాని ధరెంత దేని ధరెంత అని తీర్ల వస్తువులు చూయించుకుంటా ఆడినట్టున్నాడు. ఇక ఈ అక్క వెనక తిరిగి వస్తువు చూయించుతా అంటే ఇంకో పక్కి తలకు మాసినోడు ఫోన్ మాట్లాడినట్టు చేసి కరెక్ట్ గా పొజిషన్ చూసుకొని మెడల మంగళసూత్రం గుంజుకొని ఆవల పడ్డాడు. కానీ ఎంత దూరం పోతాడుల్లా. అక్క గట్టిగా కేకలు పెట్టేటాళ్లకు అప్పటికే షాప్ లోపలికి రాబోతున్న ఇంకో కస్టమర్ ఆయన ఎమ్మటే అలర్ట్ అయి బండేసుకొని పోయి వెంటాడి పట్టుకున్నాడు దొంగోన్ని. తిరిగి మళ్ళా షాప్ కాడికే తీసుకొచ్చి అటెంక ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పిండ్రట. ఉప్పల్ హనుమాన్ సాయినగర్ లో జరిగిందుల్లా ఇట్లా. రామంతపూర్లుండే సంధ్య అనే ఈ అక్క ఈ షాప్ లో పని చేస్తున్నదట. మంగళసూత్రం తక్కువ మాలు సుతం కాదు, 37 గ్రాములు ఉంటదట. అంటే 5 లక్షలకు మీదనే వలుకుతదన్నట్టు. ఇక ఈ దొంగోడు యువలన్నది కూడా తెలిసింది. పేరు బానోతు శ్రీనివాసట. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం పరిధిలున్న సజ్జనాయక్ తాండనట వీంది. ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ ఉండుకుంటా ప్రైవేటు కొలువు ఎలుగబెడుతున్నాడట. మరిగా జీతం సాల్తలేదో బంగారం రేటు పెరిగిందని సైడ్ బిజినెస్ గా దొంగతనం గిట్లా షాల్ చేసిండో తెలియదు గాని ఫేస్ వాష్ పేరిట దొంగతనానికి పోయి నిజంగానే పోలీసుల చేత ఫేస్ కు వాష్ వాడేటట్టు చేసుకున్నాడు. సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయ్యి అందరికంట్లే వాడి ఫేస్ కున్న కొంచెం వాల్యూ సుతం తీసుకున్నాడు. కేసు రాసుకొని దర్యాప్తు షాల్ చేసి దొంగోన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తోలుకోపోయినరట పోలీసులు గానుల్లా. ఈ దెబ్బతోటి ఇంకో తాపు జన్మల ఫేస్ వాష్ జోలికి పోడు కావచ్చు ఈ దొంగోడు. మందన్నల మనసు తరుక్కుపోయే ముచ్చటోటి గుజరాత్ కాడైందోల్లా. హార్ట్ వీకున్నోళ్ళు మందంటే పానం ఇచ్చేటోళ్ళు గుండెని రాయి చేసుకొని చూడుండ్రి. మాతోటి కాదు అనుకునేటోళ్ళు చూడకుండా ఉంటేనే మంచిది. కషాయం అసొంటి మందునే చక్కెర పానకం లెక్క మింగుతాం. అసొంటిది చేదు వార్తను తీపి వార్త అనుకొని చూడలేమా అని అనుకునేటోళ్ళు చూసుడే కాదు కర్మలకు సుతం చూపెట్టుకొని రండి వాడుండ్రి. ఎడిటర్ అన్న ఆ భయంకర భయానక ఘోరాతి ఘోరమైన విజువల్ ను ఇడివైగా. అయ్యో ఇదెక్కడి పాపమో ఇదెక్కడి ఘోరమో. చల్లటి బీర్ల ఆయుష్ను అర్ధాంతరంగా తీసిపారేస్తున్నారు. మందన్నల కడుపు నింపే ఫుల్లు బాటిలను కనికరం లేకుండా కథం పట్టిస్తున్నారు. క్వార్టర్ సీసాల మీద జాలి లేదు, 90 పవల మీద చిన్న చూపు లేదు, హాట్ బాటిళ్ల మీద దయే లేదు. సైజు ఏదైనా పనిష్మెంట్ వలగొట్టుడే అన్నట్టు గాజు బాటిళ్ల మీద ప్లాస్టిక్ పవల మీద రోడ్ రోలర్ తోటి దండయాత్ర చేపించిండ్రు కదా. మద్యం ఏరులై పారుతుందని వార్తలలో చూసుడే గాని లిక్కర్ చరిత్రలనే ఫస్ట్ టైం లైవ్ లో చూపెట్టిండ్రు గుజరాత్ రాష్ట్రం వడదొరకాడి అప్కారోళ్ళు. 4 కోట్ల రూపాయల ఇల్వగల లచ్చకు మీదున్న లిక్కర్ బాటిళ్లను నాశనం చేసి వడదొర్ మోరీలల్లా మద్యం ఏరులై పారేటట్టే చేసిండ్రు. మరి ఇంతగానం ఎక్కడదంటే అటు ఎక్కడనో ఎన్కట 1960 కెంచి మందు బందు పెట్టింది కదా అక్కడి సర్కారు. మందు బందన్న మాటను లెక్క చేయకుండా తాగుబోతన్నలా మత్తు సేవల ధరిద్దామని దొంగసాటుగా తెచ్చిన మాల్ను ఇడవకుంట పట్టుకున్నారు అక్కడి ఆప్కారోలు. కొన్నొద్దుల సంధి జమ చేసి ఇవాళ ఒక్కటే పారి రోడ్డు రోలర్ ఎక్కించి పక్కున వలగొట్టించిండ్రు. కేసు అయితే మాల్ దక్కిందని అనుకునేటట్టు ఏం లేదట. మాల్ జారగొట్టేటోళ్ల మీద కేసులు పెట్టుడు బరాబరే, దొరికిన మాల్ను వలగొట్టుడు బరాబరే అని చూపెట్టిండ్రు. ఇంకో తాప అటు దిక్కు మందు జారగొట్టాలంటేనే ఫాయిదా లేదని చీఫ్ లిక్కర్ గాళ్లు రండి పడేటట్టు చేసిండ్రు. ఎక్కించేటందుకు రోడ్డు రోలర్ అన్నా ఎంత రండి పడ్డాడో గాని దూరం పెంచి ఈ సీసాలను లైవ్ లో చూసిన తాగుబోతులైతే మస్తు రండి పడొచ్చునోళ్ళ. ఒక్క సీసా ఇచ్చిన చాలు దాచుకొని ఒక్కొక్క సుక్కతోటి గుత్క దడుపుకుంటామని అనుకున్నారు కావచ్చు. మొత్తానికైతే ఇన్ని సీసాలు వలగొట్టి ఆప్కారోళ్ళు సరికొత్త రికార్డులు సృష్టించేటట్టే ఉన్నారు పోన్రి. బయట బాట పొంటి బండ్ల మీద హోటళ్లల్లా రెస్టారెంట్లల్లో దొరికే తిండ్లైతే అమృతం కలిపినట్టే కమ్మగుంటాయోల్లా. స్వీట్లు అయితే నోట్లయితేనే కరిగిపోతాయి. ఇక బిర్యానీ వాసనలు మంచి బర్రనేయి కంటే కమ్మగా వాసన అనిపిస్తాయి. తున్కలు స్పాంజ్ కంటే స్మూత్ ఉంటాయి. రుచి అమ్మ చేతి వంట కంటే అమోఘం అనిపిస్తుందోల్లా. మరి ఇంత మంచి రుచి ఈ రెసిపీలకు ఎట్లొచ్చిందో, దీంట్లో సీక్రెట్ గా కలిపిన పదార్థాలు ఏంటియో కనిపెట్టే పని ముంగటేసుకున్నారోల్లా హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళు. చూడండి మీరు కూడా. బా చూస్తుంటేనే నోరు ఊరుతున్నది పోన్రి. ఫ్రై చికెన్ ను పుదీనా పచ్చళ్ళు అద్దుకొని తింటే నా సామి రంగా స్వర్గం కనబడుతుంది పొర్రిగా. మరి ఇంత మంచి రెసిపీని ఎట్లా చేస్తున్నారు ఏం కథ అని చూడబోయిర్రు పట్నం దిక్కు కొత్తగా పుట్టిన హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళు. చార్మినార్ దిక్కుండే లాడ్ బజార్ లా పంచమహల్లాల తెరిచిన అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోదాం లా ఫ్రెష్ గా కోళ్ల పానాలు ఫ్రై చేస్తా అంటే కెమెరా పెట్టి చెకింగ్ చేసిర్రు. ఇంత మంచి రెసిపీకి ఎంత మంచి నూనె వాడతారో చూడుర్రిగా.
అబ్బాబాబాబా ఎంత మంచిగా ఉన్నదో కదా. జీడి గింజ కంటే నల్లగా ఉన్నది. దీనికంటే బండ్లకెంచి తీసిన ఇంజన్ ఆయిలే నయం ఉన్నట్టున్నది కదా పాడాయి. ఇగోనుల్లా గిదేనట గీ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గోదాంలో ఫాస్ట్ ఫుడ్ రుచికి సీక్రెట్. ఇది ఒక్కటే కాదుల్లో, ఈ గోదాం వ్యాపారం అంతా చాలా పెద్ద కథనే ఉన్నదట. ఇల్లది లైసెన్సులు లేవట, పరిశుభ్రత అన్నది మచ్చుకు సుతం కనబడదట. ముక్కు మూసుకున్నదే నయమట. ఈ వంటశాలలో అడుగు పెడితే అక్కెర్రాని పిండి వాడతారట, అడ్డగోలు కెమికల్ రంగులట, జిర్ర పురుగులకు పుట్టి నీళ్ళట, ఎలుకలకు ఫామ్ హౌస్ లెక్కనేనట ఈ గోదాము. ఇక ఇన్ని హంగులతో ఉన్నది కాబట్టి కేసు రాయకుంటే ఎట్లా అని హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళు ఓనర్ల మీద కేసు రాసిర్రు. ఇద్దరిని లోపటేసిర్రు. మార్కెట్ లో గొంచవను తయారుంచిన 110 కిలోల చికెన్ తునుకలను, ఇంజన్ ఆయిల్ కంటే అధ్వానం ఉన్న 90 కిలోల నూనెను, కెమికల్ రంగులను సీజ్ చేసి పట్టుకపోయిర్రట. నూనె మంచిదేనా లేకుంటే బొక్కలదా అని ఎరకబట్టే పనిలో పడ్డారట. మరి ఇలా మీద అనుమానం రాకపోతుండొచ్చు గాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉండాల్సింది గోదాం అని ఉండేటోళ్లకు డౌట్ అనుమానాలు ఎక్కువైనట్టున్నాయి. కానీ జనాలు చూసిరు కదా బయటి తిండ్లకు అంత రుచి ఎక్కడి నుంచి వస్తున్నదో. ఇందుగలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలదు కల్తీ అన్నట్టు ఈ ఒక్కతాన్నే కాదుల్లో, పట్నంలో పేరువైన హోటళ్ల కాడ నుంచి చిన్న చిన్న హోటళ్ల దాకా అంతటా గిట్లనే నడుస్తున్నదట కల్తీ దందా. బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టి తినేటప్పుడు రోగాల పాలైనాక బిల్లు కట్టే తీరులా కొన్ని పైసలు సుతం పోగేసుకోర్రి. ఇక అట్లా కావద్దంటే ఏడ పడతాడో తినకుండ్రి. ఏమంటున్నావు సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.